వెల్కమ్ టు ఐ న్యూస్. ఒక వింత కాదు విచిత్రం, అంతకు మించి ఒక షాక్. సాధారణంగా ప్రేమకు వయసుతో సంబంధం లేదు అంటారు, కానీ బంధుత్వంతో కూడా సంబంధం లేదా అని ఆలోచింపచేసే ఒక ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఉత్తరప్రదేశ్ లో ఒక బామ్మగారు తన 30 ఏళ్ల మనవడితో పారిపోయి గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఆహా, ఏమి ప్రేమ, ఏమి పెళ్లి! ఈ ఘటన విన్న వారందరి నోట మాట రాలేదు. సరే, ప్రేమించేసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు అనుకుంటే అసలు కథ ఇక్కడే ఉంది. ఈ ప్రేమాయణం వెనుకున్న అసలు భాగోతం ఏంటి? భర్తను పిల్లలను వదిలించుకోవడానికి ప్లాన్ చేసిన పచ్చి నిజాలేంటి? వింటుంటేనే కడుపులో తిప్పినట్టుంటోంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ బామ్మ మనవడి భాగోతం వెనుకున్న షాకింగ్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ప్రేమకు కళ్ళు లేవంటారు, కానీ ఈ ప్రేమాయణం వింటే కళ్ళు బయర్లు కమ్మడం ఖాయం. ఉత్తరప్రదేశ్లోని అంబేద్కర్ నగర్కు చెందిన ఇంద్రావతి అనే 50 ఏళ్ల బామ్మగారు తన 30 ఏళ్ల మనవడు ఆజాద్తో రొమాన్స్ చేసి చివరికి ఏకంగా పెళ్లి చేసుకుని పారిపోయింది. ఈ బామ్మకు 4 పిల్లలు, 2 కొడుకులు, 2 కూతుళ్లు కూడా ఉన్నారు. అయినా సరే కుటుంబం, బంధాలు, బాంధవ్యాలు అన్నీ గాలి కొదిలి తన మనవడితో 7 అడుగులు నడిచింది. గోవింద్ సాహిబ్ గుడిలో పెళ్లి చేసుకుని సింధూరం పూసుకుని 7 ప్రదక్షిణలు చేసి ఆ మరుక్షణమే గ్రామం నుంచి మాయమైపోయారు. అసలు వీళ్ల బంధం ఎవరికి ఎందుకు అనుమానం రాలేదు అంటే, ఇంద్రావతి, ఆజాద్ పక్కపక్కనే ఉండేవాళ్లట. తరచుగా కలుసుకునేవాళ్లు, మాట్లాడుకునేవాళ్లు. బంధుత్వం ఉందనుకున్నారు కాబట్టి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదట. కానీ ఈ బామ్మ మనవడి మధ్య చాలా కాలంగా లవ్ ట్రాక్ నడుస్తోందని ఇప్పుడు తెలిసిందే. కానీ ఈ ప్రేమ బంధాన్ని రచ్చకీడ్చింది మాత్రం బామ్మ భర్త చంద్రశేఖర్. వీళ్ళిద్దరూ పారిపోవడానికి 4 రోజుల ముందు బామ్మ మనవడు రహస్యంగా మాట్లాడుకోవడం చూశాడట. అనుమానం వచ్చి ఆరా తీస్తే బండారం బయటపడింది. వెంటనే చంద్రశేఖర్ ఈ సంబంధాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. వాళ్ళిద్దరిని విడిపోమని ఎంతో బ్రతిమలాడాడు. కానీ ఈ ప్రేమ జంట ఏమాత్రం వినలేదట. తమ ప్లాన్తో ముందుకు వెళ్లిపోయారట. పాపం చంద్రశేఖర్ తన సమస్యను పోలీసుల దగ్గరకు తీసుకెళ్లాడు. కానీ పోలీసులు ఏం చెప్పారో తెలుసా? సార్, వాళ్ళిద్దరూ మేజర్లు, వాళ్ళు ఇష్టపడిన వాళ్ళని పెళ్లి చేసుకునే హక్కు వాళ్లకుంది, మేం కేసు పెట్టలేం అని చేతులెత్తేశారట. ఇక ఇక్కడే అసలు ట్విస్ట్. బామ్మ ఇంద్రావతి తన భర్తను, పిల్లలను వదిలించుకోవడానికి మనవడు ఆజాద్తో కలిసి విషం పెట్టాలని ప్లాన్ చేసిందట. వింటుంటేనే గుండె జారిపోయినట్లుంది కదా. చంద్రశేఖర్ ఇంకా ఏం చెప్పాడంటే, ఇంద్రావతి అతనికి 2వ భార్యట. తాను తరచుగా పని మీద ఊరెళ్లడం వల్లే ఇంద్రావతికి, ఆజాద్కు మధ్య ప్రేమ చిగురించి ఇంత దూరం వచ్చిందట. ఇక ఈ ద్రోహంతో పూర్తిగా కుంగిపోయిన చంద్రశేఖర్ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. తన భార్య ఇంద్రావతి తన దృష్టిలో చనిపోయిందని భావిస్తూ ఆమెకు తేరహవి అంటే కర్మకాండ చేయడానికి సిద్ధమయ్యాడు. అంటే ఆమె బతికుండగానే తనతో తెగదింపులు చేసుకుంటున్నానని చెప్పకనే చెప్పాడు. చంద్రశేఖర్ పరిస్థితి వింటుంటే జాలి వేస్తుంది కదా. ఈ బామ్మ మనవడి భాగోతంపై మీరేమంటారో? ఇలాంటి వింత ప్రేమ బంధాలకు మీరిచ్చే తీర్పేంటి? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.